తెలియజేస్తున్న ఈ 2026వ సంవత్సరంలో ఈ 2వ నెల శుద్ధీకరణ కోరికలోనికి తీసుకొచ్చారు. ఇంతకాలం మన విషయంలో ప్రభు మన ఎడలు విస్తరింపు చేసిన ఆయన ప్రేమ బహు గొప్పది. మన ఎడలు ఆయన కలిగి ఉన్నటువంటి కనికరము బహు గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. రేపు మనం ప్రభు వాళ్ళను సమీపించబోతున్నా మనము వాక్యపు వెలుగులో మన జీవితాలను సరి చేసుకుని చక్కదిద్దుకుని ప్రభువుకు ఇష్టమైన విధంగా మనము మార్చబడాలి. మన దేవుని సముఖానికి వచ్చేది ఆయన మన కోసం సిద్ధపరిచినటువంటి నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవడం కోసం. ఆమేన్. ఆయన తన ప్రాణమును వడ్డి తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి లోకంలో ఎవరూ చూపించలేనటువంటి అతి శ్రేష్టమైన బహుశ్రేష్టమైన ప్రేమను మన ఎల్ల కనపరిచి ఏ తల్లి, తండ్రి, ఏ బంధువు, ఏ స్నేహితుడు కూడా చూపలేని ప్రేమ, చేయలేని త్యాగం మన ఎల్ల కనపరిచి చేసి ఆయన సిద్ధపరిచినటువంటి నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలని దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే, ఏం చేస్తే మనం ఆ నిత్య జీవార్థమైనటువంటి ఫలాలు మనం భుజించగలిగినట్లుగా, దాన్ని మనం పొందుకొనగలిగినట్లుగా ఉంటామో ఒకంత మనము వాక్య లేఖనాల్లో నుంచి మనము ధ్యానం చేస్తూ మనం ముందుకు కొనసాగుదాం. ఈరోజు ప్రభు మనకి నేర్పించాల్సిన కొన్ని విషయాలను మనము దేవుని పిల్లలమైన మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను మనం శ్రద్ధగా ధ్యానం చేస్తూ మనం ముందు కొనసాగుదాం. చూడండి, నాతో పాటు లేఖనంలోనికి రండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 37వ కీర్తన 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నీవు వ్యసన పడకు, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడకుము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలె వాడిపోతారు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యమును అనుసరించు. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు, ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు తన అనుభవంలో నుంచి, తను చూసిన వాటిలో నుంచి సాక్ష్యం ఇస్తూ సమాజానికి ఒక సందేశం ఇస్తున్నటువంటి కీర్తన. సాక్ష్యము అంటే ఏంటి చెప్పండి? సాక్ష్యం అంటే చెప్పాలి. సాక్ష్యం అంటే కన్న సంగతులను, విన్న సంగతులను. భక్తులు పాట రాశారు కదా, మా పితలు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగనిన వినిన సంగతులను నిల్పుటయే. ఏంటంటే సాక్ష్యం అంటే కనిన సంగతులు, అంటే మన కంటిలో పడ్డ సంగతులు, మనం విన్నటువంటి సంగతులు, అదే సమయంలో మన అనుభవంలోనికి వచ్చినటువంటి సంగతులు. సో భక్తులైనటువంటి వారు మొదటి యోహాను పత్రిక, యోహాను భక్తులు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి వారు చెప్తారు సాక్ష్యం అంటే ఏంటో చెప్తారు. చూడండి, ప్రేమాపస్తులైనటువంటి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యం. జీవ వాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉందో, మేము ఏది విన్నామో, కన్నులారా మేము ఏది చూచామో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని
తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము అన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు సాక్ష్యం అంటే ఏంటి అంటే, వాళ్ళు క్రీస్తు ప్రభు వారి విషయంలో వారు చూచిన దానిని, తాకి అనుభవించిన దానిని, వారు పొందుకున్న దానిని, వారి అనుభవాలను, వారు విన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా నిత్య జీవమును గూర్చి ప్రభువు ప్రత్యక్షపరిచిన, బయలుపరిచిన వాటి అన్నిటిని బట్టి సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు భక్తుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? తన భక్తి జీవితంలో నుంచి, వీళ్ళరా మీరు చెడ్డవారిని చూసి వ్యసనపడబోకండి. దుష్కార్యములు ఎవరైతే చేస్తున్నారో వారిని చూసి అసలు మత్సరపడబాకండి. మీరు వ్యసనము అనేటువంటిది, మత్సరము అనేటువంటిది, వ్యసనము దేనికి కారణమయ్యారంటే కీడుకు కారణం అంట. దేనికి కారణం చెప్పండి? కీడుకు కారణం. మత్సరము అనేటువంటిది ఏంటిదయ్యారంటే అది ఎముకలకు కుళ్ళు అంట. ఎముకలకు కుళ్ళు. ఎముకలకు కుళ్ళు అని అంటే మీకు ఇంకా మన పరిభాషలో మనకు అందరికీ అర్థమయ్యేటువంటి, బాగా మనకి పరిచయం అనేటువంటి మాట ఏంటి అంటే క్యాన్సర్. ఏంటి చెప్పండి? మనకి తెలుగులో చెప్తే మనకు అర్థం కాదు, కానీ మన ఇంగ్లీష్ మీడియం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి అది? ఎముకలకు మత్సరం అనేటువంటిది. మత్సరం అంటే ఏంటంటే ఇంటికి అంటే అసూయ. మత్సరం అంటే ఏంటి చెప్పండి? అసూయ పడడం, లేకపోతే వ్యసన పడడం అనేటువంటిది భక్తులకి, లేదా ప్రభువు చేసే మేలు పొందుకోవాలని, ప్రభువు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలనే ఆశ కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే వ్యసన పడడం ద్వారా వారికి అది నష్టం కలుగుతుంది, కీడు కలుగుతుంది. వ్యసన పడడం లేకపోతే అసూయ పడడం అనేటువంటిది అది మీ ఆధ్యాత్మిక జీవితానికి ఏమాత్రము మంచిది కాదు. కానీ మీరు చేయాల్సింది ఏంటయ్యా అంటే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయండి. దేశమందు నివసించి సత్యాన్ని మీరు అనుసరించండి. యెహోవాను బట్టి సంతోషించండి. అప్పుడు ఆయన నీ హృదయవాంఛలను, నీ ఆశను తీరుస్తాడు అని చెప్పనంటూ తాను చూసిన దానిని బట్టి, తన అనుభవంలోకి కలిగిన దాన్ని బట్టి ఆయన భక్తుడు తెలియజేస్తున్న ఓ అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. దేవునికి స్తోత్రం. దుష్కార్యాలు చేసేటువంటి వారు, చెడ్డవారిని చూసి ఎందుకు వ్యసనం కలుగుతుంది? వ్యసనం ఎందుకు కలుగుతుంది అంటే మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది, నాకంటే వాళ్ళే బాగున్నారు కదా, నేను ప్రభు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను, ప్రతి వారం దేవుని సముఖంలో చేరి ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కూటక్రమాల్లో పాల్గొంపులు పొందుతున్నాను, బుధవారం సంఘక్షేమాభివృద్ధి ప్రార్థన కూడిక, మంగళవారం విజ్ఞాపన ప్రార్థన కూడిక, ఇలాగే శనివారం, రెండవ శనివారం శుద్ధీకరణ కూడిక, ప్రభువారంలో చేయి ఉంచడం, ఆదివారం ఆరాధన క్రమాలు సమయాన్ని పోకుండా చక్కగా క్రమంగా వస్తున్నాను. బట్ అయినా కానీ నా జీవితంలో ఎందుకో నేను ఆశించింది పొందుకోలేకపోతున్నాను. నా హృదయంలో ఉన్నటువంటి ఆశ, నా కోరిక తీర్చబడడం లేదు, నెరవేర్చబడడం లేదు. కానీ పనికి మళ్ళీ పనులు చేసేటుంటాడు, దుర్మార్గంగా ప్రవర్తించేవాడు, చెడ్డవాడు మాత్రము అలా వేస్తే అలా ఫలిస్తున్నట్లుగా అనిపిస్తుంది. నాకంటే వాడి బ్రతికే బాగుంది కదా, వాడి జీవితమే బాగుంది కదా, దేవుడు లేడు అన్నటువంటి వాడి జీవితమే బాగుంది కదా, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ, దౌర్జన్యం చేస్తూ, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకుంటూ, మోసపు మాటలు, ఇచ్చకపు మాటలు చెప్పుకుంటూ బ్రతికే వాడి జీవితమే బిందాసుగా ఉంది కదా, చిచ్చి ఎందుకు ఈ బ్రతుకు అనుకునేటువంటి పరిస్థితి, ఎందుకు ఈ భక్తి అని అనుకుని వ్యసన పడిపోయే పరిస్థితి, అదే సమయంలో మత్సరపడే పరిస్థితి కూడా దాపురిస్తుంది. హల్లెలూయా. ఈ వ్యసనము అనేటువంటిది దేనికి కారణం అని అంటే కీడుకు కారణం. కనుక నీవు వ్యసనపడి నీ మీదకి కీడు తెచ్చుకోవా. నీ కోసం ప్రభువు సిద్ధపరిచిన వాటి కోసం నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీవు నమ్మిక నుంచి ఆయనకు వచ్చావు కదా, ఆయన విడిపిస్తాడని, ఆయన రక్షిస్తాడని, ఆయన మేలు చేస్తాడని, ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడని ఆయనను నమ్మి నువ్వు వచ్చావు కదా, నువ్వు ఆయనను బట్టే సంతోషించు, కానీ మనుషులను బట్టి నువ్వు వ్యసన పడబాకు. ఆయన చేసేవాడని, కార్యములు చేసేవాడని విశ్వసించి నమ్మిక మాత్రమే ఉంచి నువ్వు వెయిట్ చేయి. నువ్వు దేవుడి మీద ఆధారపడు. నీ కన్నులు ఆయన వైపుకి ఎత్తు. నీ కన్నులు కొండల తట్టు నువ్వు ఎత్తు. నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువా నీ వల్లే కదా. మనుషుల వల్ల మనకి సహాయము
రాదు. ఐగుప్తు వల్ల మనకు సహాయము కలగదు. లోకం వల్ల కలిగే సహాయము ఎండమామల వంటిదే. కనుక మనం దేవుని వైపుకు మనం కనులెత్తి ఆయన సహాయం కొరకు దేవుని సన్నిధిలో మౌనముగా ఆయన చెప్పిన ఉపదేశాన్ని, ఆయన చూపిన మాదిరిని, ఆయన మనకు ఉపదేశించిన మార్గాన్ని మనం అనుసరించితే చాలు, మన హృదయ వాంఛలను ప్రభు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని సముఖంలో ఏది ప్రార్థన చేస్తున్నావో, కొన్ని సందర్భాల్లో మనం ఇలా వ్యసన పడిపోయి, చెడ్డ వారిని చూసి వ్యసన పడి, లేదా దుష్కార్యాలు చూసే వారిని చూసి మచ్చలు పడిపోయి, వాళ్ళకి అభివృద్ధిని చూసి మచ్చలు పడిపోయి, బిడ్డ వాళ్ళ అభివృద్ధిని చూడబాకు. వాళ్ళ అభివృద్ధి ఎట్లాంటిది అని అంటే, ఆ కింద 2వ వచనంలో చెప్పాడు, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారట. పచ్చని కూర మొక్క వలనే వాడిపోతారు. వాళ్ళు ఎండిపోతారు, వారు వాడిపోతారు. వాళ్ళు ఉదయాన్నే పూసినటువంటి గడ్డి పువ్వు సాయంత్రానికి దాని స్థానం ఎదుగునే రీతిగానే అయిపోతుంది. వాళ్ళ అభివృద్ధి కావచ్చు, వాళ్ళ ఆనందం కావచ్చు, వాళ్ళ సంతోషం కావచ్చు, వాళ్ళు కలిగినది ఏదైనప్పటికీ అది నిత్యం ఉండేది కాదు, అది నిత్యము నిలిచేది అది. కానీ నా ప్రభువు నీ కోసం సిద్ధపరిచిన ఆ ఆనందం ఉండే, సంతోషం ఉండే, అది తాత్కాలికం ఉండేది కాదు, అది శాశ్వత కాలం ఉండేది, అది నిత్యము ఉండేది. ఆ నిత్యానందాన్ని నువ్వు అనుభవించడం కోసమే ప్రభు తన ప్రాణం వడ్డాడు. నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా. నీవు మనుషులను చూసి వ్యసన పడిపోయి తాత్కాలిక ఆనందం కోసం, లేదా తాత్కాలిక సంతోషం కోసం, కొద్దిసేపు నీతో ఉండి నిన్ను మురిపించే ఆ సంతోషం కోసం వ్యసన పడిపోయి శ్రేష్టమైనటువంటి ఆనందాన్ని నువ్వు పోగొట్టుకోబాకు. నువ్వు దేవుని దగ్గరే ఉన్నావు, అది ఇవ్వగలిగినటువంటి దేవుని సన్నిధిలోనే ఉన్నావు. ఏదైనా చేయగలిగినటువంటి దేవుని దగ్గరనే ఉండి నీవు వ్యసన పడిపోయి నువ్వు దూరం కాబాకు. స్తోత్రం. నువ్వు అన్ని చక్కగా చేస్తున్నావు. గుర్తుపెట్టుకోండి, మనము వ్యసన పడడం ద్వారా, ముఖము చిన్నబుచ్చుకోవడం ద్వారా మన జీవితాల్లో మన కొరకు ప్రభువు సిద్ధపరిచిన దానిని మనం పొందుకోలేము. సరిగదా? నీవు చేసినది కూడా వృధా అయిపోయే, బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఏమవుతుంది చెప్పండి? మనం చేసే భక్తి నువ్వు చక్కగా చేస్తున్నావు కదా, నువ్వు ఓర్చుకున్నావు, నువ్వు నిందలు భరించావు, నువ్వు సహించావు, చక్కగా పట్టుకట్టుకుని ప్రార్థన చేసావు, నువ్వు ఉపవాసం ఉన్నావు, చేసావు, మంచిది భక్తి చేసావు. కానీ అది నువ్వు పొందుకునే సమయానికి నీ కన్నులు దేవుని మీద ఉండాల్సింది పోయి మనుషుల మీదకి, లోకం మీదకి, చెడ్డ కార్యాలు చేసేవారి మీదకి, దుష్కార్యాలు చేసేవారి మీదకి వెళ్ళిపోయి నీవు వ్యసనపడి, మత్సరపడి నీ బహుమానాన్ని నువ్వు పోగొట్టేసుకున్నానా అని చెప్పని ప్రభువు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మనం మనుషులను చూడకూడదు. ఎవరిని చూడకూడదు చెప్పండి? సంఘంలో ఉన్నటువంటి మనుషులను చూడబాకండి. మనుషులలో లోపాలు కనపడతాయి. మనుషులను చూస్తే మనుషులలో పొరపాట్లు కనపడతాయి, ప్రపంచాలు కనపడతాయి, అవకతవకలు, లోటుపాట్లు ఎన్నో ఉంటాయి. మనం వచ్చింది దేనికోసం అంటే మనలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేయగలిగిన దేవునిలో మనలను చూసుకుని ఆ పొరపాట్లు, అవకతవకలు సరిచేసుకుని మన కోసం సిద్ధపరిచిన దానిని మనం పొందుకోవడం కొరకు మనం వచ్చాం. అలా వచ్చి ఉండి కూడా మనం మనుషుల వైపు చూస్తే ఉపయోగం ఏముంది? రోజున ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చాడంట. ఎందుకు వచ్చాడు అని అంటే నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం వచ్చాడంట. నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశ ఉంది. ప్రభువు సిద్ధపరిచిన ఆ ఉన్నతమైనటువంటి జీవాన్ని స్వతంత్రించుకోవాలనే ఆశ ఉంది. ఆశ మంచిది, చాలా శ్రేష్టమైనటువంటి ఆశ. లోకంలో డబ్బు సంపాదించాలనో లేకపోతే ఇంకోటి కాదు, కానీ నిత్య జీవాన్ని నేను ఎట్లా పొందుకోవాలనేటువంటి ఆశ కలిగి వచ్చాడండి. చూడండి ఒకసారి మీకు చూపిస్తా. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వాక్యం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయననే అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరిని అడిగాడు చెప్పండి? నిత్య జీవాన్ని ఇచ్చి ఆయన్ని అడిగాడు. ఆమె ఏమండి, రేషన్ కార్డు పొందుకోవాలంటే నేనేం చేయాలి? లేకపోతే గవర్నమెంట్ వారు సిద్ధపరిచినటువంటి ఆ ఆరోగ్యశ్రీ కార్డు పొందుకోవాలని నేను ఏం చేయాలి, ఏం కలిగి ఉండాలి అని మనం అధికారులను అడుగుతాం, అది తెలిసిన వాళ్ళని అడుగుతాం.
అది ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర మనం డైరెక్ట్గా వెళ్ళలేము, దాన్ని ఇష్యూ చేసే వాళ్ళ దగ్గరికి. కానీ ఇక్కడ నిత్య జీవాన్ని ఇష్యూ చేయగలిగిన, ఇవ్వగలిగిన దమ్మున్న మహారాజు అయినటువంటి నా యేసయ్య దగ్గరికి వచ్చి ఆయననే అడుగుతున్నారు మంచి మాట ఏంటంటే, ఎట్లా వచ్చాడంటే మన అక్కడికి చెప్పండి, ఆయన దగ్గరికి ఎట్లా వచ్చాడంట? చదివాం కదా మనం ఆయన ఎట్లా వచ్చాడని చెప్పండి, పరుగెత్తుకుని వచ్చాడట. దేవునికి స్తోత్రం. పరుగున అంటే ఛాన్స్ మిస్ అయిపోతుందేమో, మరలా నా కోసం సిద్ధపరిచిన ఆ నిత్య జీవాన్ని పొందుకోవడం కొరకు నా ఉన్న ఆశ నేను పోగొట్టుకుంటానేమో, చేదార్చుకుంటానేమో వచ్చిన అవకాశం అని చెప్పి అనుకుని ఆయన గురించి విన్నటువంటి వాడే, ఆయనకు తెలిసినటువంటి వాడే, ఆయన నిత్య జీవాన్ని గురించి బోధ చేస్తున్నాడనేటువంటి తెలిగినటువంటి వాడే, సద్బోధకుడు, నీవు మంచి బోధకుడు అని చెప్పిన విషయాన్ని ఆయన గురించి ఎరిగినటువంటి వాడే. అంటే అన్నీ తెలుసు. హల్లెలూయా. కలిగి ఉండాల్సిన ఆశ కలిగి ఉన్నాడు, రావాల్సిన విధంగానే వచ్చాడు, రావాల్సిన చోటుకే వచ్చాడు, ఆసక్తితో ఆనందంగా వచ్చాడు. స్తోత్రం. వినమ్రంగా అడిగాడు. మళ్ళీ ఎట్లా అడుగుతున్నాడు? ఆయన ఎదుట మోకాళ్ళలోని. స్తోత్రం. ఏదో అహంభావంతోనో గర్వంతోనో తను అడగలేదు, కానీ మోకాళ్ళలోని సద్బోధకుడా, నిత్య జీవాన్ని పొందుకోవడం వరకు నేను ఏం చేయాలి? సో ఆశ మంచిది, రావడం మంచిది, తను వచ్చిన చోటు మంచిది. స్తోత్రం. తను అడిగే విధానం మంచిది. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం. వాస్తవం చెప్తున్నాను, ఈ అనుభవం అంతా మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఈ విధమైన ఈ అనుభవం అంతా కూడా మీరు కలిగి ఉన్నారు, మనం కలిగి ఉన్నాం. నిత్య జీవం ఇచ్చేటువంటి ఆయన దగ్గరికి వచ్చి ఎలా నేను నిత్య జీవాన్ని పొందుకుంటాను ప్రభువా అనే ఆయన ఉపదేశం పొందుకోవడం కొరకే మనం అందరం వచ్చాం. ఆ మాట అడిగితే ప్రభు చెప్పాడు. కిందకు వచ్చేసరికి చూడండి 19వ వాక్యం, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, అసలు ఎవరిని మోసపు చేయబాకు, నీ తల్లిని తండ్రిని సన్మానించు అను ఆజ్ఞలు నీకు తెలుసు కదా అన్నాడు. హల్లెలూయా. ఏం తెలుసు నీకు అని? ఈ వ్యక్తి ఎవరి వ్యక్తి? దేవుని వాక్యాన్ని బాగా తెలిసింది, ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వ్యక్తి, దేవుని ఆజ్ఞలేంటో, ఏమి చేయొద్దన్నాడు, ఏమి చేయమన్నాడు, ఈ విషయాలు కూడా బాగా తెలిసిన వ్యక్తి. సో నీకు తెలియదు కదా అని అతను చెప్పాడు. అందుకు అతను అంటున్నాడు, బోధకుడా, నేను నా చిన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచి? నా చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచే ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను. నేను దొంగతనం చేయలే, నేను వ్యభిచారం చేయలే, నేను అబద్ధ సాక్ష్యం చేయలే, చెప్పలా, నేను నరహత్య చేయలే, నా తల్లిని తండ్రిని నేను సన్మానిస్తున్నాను, నేను ఎవరిని కూడా మోసం చేయలేదు. ఇవన్నీ కూడా ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా నేను చేస్తానే, అభ్యసిస్తూనే, సాధకం చేస్తూనే, ధర్మశాస్త్రంలో నుంచి తూచా తప్పకుండా పొల్లైనా పోకుండా నా జీవితంలో నేను అనుసరిస్తూనే ఉన్నాను స్వామి అని చెబితే ప్రభు అప్పుడు చెప్తున్నాడు. చూడండి, ఇది మన మదిలోనికి మనం తీసుకోవాల్సిన ఒక మంచి మాట. చూడండి, యేసు అతన్ని చూచి అతనిని ప్రేమించి, దేవునికి స్తోత్రం, అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకే ఒక్కటి కొదుగా అన్నీ ఉన్నాయి, ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి, ఉండవలసిన అర్హతలన్నీ ఉన్నాయి, కానీ ఉండవలసిన ఇంకొకటి కొదువుగా ఉంది. అన్నీ ఉన్నాయి, 99 ఉన్నాయి, కానీ ఆ ఒక్కటి ఉంటే పరిపూర్ణం అవుతావు. కానీ ఈ ఒక్కటి ఏం చేస్తుంది అంటే 99ని కూడా నిర్వీర్యం చేసేస్తుంది, అవి ఉపయోగం లేకుండా చేసేస్తుంది. కనుక ఈ ఒక్కటి కూడా నువ్వు ఏం చేయాలంటే నువ్వు సంపాదించుకోవాలి. ఇంతకీ ఏంటిది ఆ ఒక్కటి అని అంటే, చూడండి, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇచ్చేసి పరలోకమందు నీ ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. స్తోత్రం. ఏమన్నాడు చెప్పండి, చెప్పాలి, ఏమన్నాడు? నీకు ఏవేవైతే కలిగి ఉన్నాయో, ఏవేవైతే కలిగి ఉన్నావో, ఇల్లు, పొలం, ఆస్తి, ఐశ్వర్యం, ఏవేవైతే కలిగి ఉన్నావో అవన్నీ కూడా నువ్వేం చేయాలి? ఇప్పుడు చెప్పాలి ఏం చేయాలి? హల్లెలూయా. మొదటిగా మనం అందరం వీళ్ళు పని చేసి ఉంటాం.
సార్ భలేవాళ్ళు సార్, మా దగ్గర ఎవరైనా అమ్మడానికి మేము ఉన్నది ఏదో దీంట్లో ఉంటున్నాం మేము, అది కూడా చాలక ఎప్పుడు మారదామా అని అనుకుంటూ, సో అది మాకు ఏదో మా మనసుకి మా ఇష్టానికి తగ్గట్టు లేకపోతే అడ్జస్ట్ అయిపోయి ఏదో మొత్తం అట్లా ఎడుతున్నాం సార్, మా దగ్గర అమ్మడానికి చేయడానికి ఏముంది సార్ అని చెప్పి అనుకుంటుంది. దేవుడికి స్తోత్రం. కానీ దేవుడికి నీ ఆస్తి కదా కావాల్సింది, నీ మనస్సు ముఖ్యం. ఆమె నీ ఆస్తి కంటే దేవుడికి కావలసింది నీ హృదయం, నీ మనస్సు. నీ మనస్సు దేని మీద ఉంటుందో, నీ ఆలోచన, నీ హృదయపు వాంఛ, నీ ప్రేమ దేని మీద ఉంటుందో. ఆయన ఈయనను ప్రేమించి, యేసయ్య ఈ వ్యక్తిని యవనస్తులు ప్రేమించి చెబుతున్నాడు. అయితే యవనస్తుడు దేన్ని ప్రేమిస్తున్నాడు? నిజంగా నిత్య జీవాన్ని ప్రేమిస్తున్నాడా? నిజంగా నిత్య జీవార్థమైనటువంటి ఫలములను పొందుకోవడం కొరకే నిత్య రాజ్యాన్నే ప్రేమిస్తున్నాడా? ఆయన చెప్పే మాటకు అతడు లోబడగలుగుతున్నాడా? దేవుడికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏం ప్రేమిస్తున్నాడు? దేన్ని ప్రేమిస్తున్నాడు? ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేని కోసం దేవుని సముఖానికి వచ్చాడు? నిజంగా నువ్వు నిత్య జీవం కొరకే వచ్చావా? నిత్య జీవం కొరకే వస్తే నీవు ఆయన చెప్పినట్లే చేస్తావు. ఆయన ఏం చేయమన్నాడో అది చేస్తావు. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేనినైతే ప్రేమిస్తున్నావో అది మాత్రం విడిచిపెట్టకుండా మిగిలిన ఎందుకు చేస్తున్నావు? ఈ ఒక్కటి మాత్రం నీలో కొదువుగా ఉంది. ఈ రోజున నువ్వు ఏది ప్రేమిస్తున్నావు? నువ్వు ఏం ప్రేమిస్తున్నావు? డబ్బునా? లేకపోతే నీ శరీర క్రియలనా? నీ శరీర ఇష్టాన్నా? లేకపోతే నీ ఇష్టాన్నా? లేకపోతే నువ్వు నీ పిల్లలనా? లేకపోతే నీ భార్యనా? నీ భర్తనా? నీవు ఎవరిని? దేవుని కంటే దేవుని స్థానంలో దేవుడు నిన్ను ప్రేమిస్తుండగా నీవు దేవుని కాకుండా ఎవరిని ప్రేమిస్తున్నావో ఒకసారి ఈరోజు రాత్రి మనం పరిశీలన చేసుకోగలం. స్తోత్రం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడని చెప్పి నా మాట చొప్పున మనం మమ అని చెప్పి అనుకునే దానిలో గబక్కలు తీసుకుని తినేసేసి, నేను చిన్న గ్లాసులు పెట్టడానికి రీజన్ ఏంటి తెలుసా? అంత ముందు ఏముంది, ఈ గ్లాసు ఉంది, తీసుకుని గ్లాస్తో తాగండి అని చెప్పాడంటే గ్లాసు మొత్తం అమాంతం తాగేసేవాడు. చూడందుకు ఏంటంటే బలవంతం సార్, విశ్వాసం పరిశుద్ధత వస్తుంది సార్. హల్లెలూయా. అట్లాంటి నువ్వు 10 పేపాలు తాగినా కూడా పర్వాలేదు, బలవంతదేమో కానీ. హల్లెలూయా. స్తోత్రం. నిత్య జీవం వస్తుంది. నువ్వు అందులో చేయి ఉంచే విధానము కనుక సరిగా లేకపోతే నిత్య జీవాన్ని నువ్వు పొందుకోలేవు. ఇప్పుడు ఈ నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఏది కొదువుగా ఉందో ఆ కొదువు పోడ్చబడగలిగితే నిత్య జీవాన్ని పొందుకుంటే, మనము కూడా ప్రభు రక్త శరీరాల్లో చేయి ఉంచే సమయంలో మనలో ఏది కొదువుగా ఉందో అది పూడ్చబడి మనలో అక్కర్లేనిది ఏదైతే ఉందో అది నరికి వేయబడి, అది పెరిగి వేయబడి బయటికి పారద్రోయబడితేనే మనము ప్రభు బలలో చేయి ఉంచడం ద్వారా పరిశుద్ధత మనలోకి వస్తుంది, ఆయన ప్రభావం మనలోనికి వస్తుంది, మనకు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. కానీ ఈ మనుషుడట మిగుల ఆస్తి గలవాడు గనక ఏం చేశాడట? మిగుల ఆస్తి గలవాడు గనుక అతడు ఏం చేశాడు? ఆ మాటకు అతడు ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే వ్యసనపడిపోయాడు. స్తోత్రం. ఏమంటాడు? లోకంలో ఉన్న వాళ్ళందరూ సంపాదించుకుంటున్నారు సార్, మమ్మల్ని ఏంటి నువ్వు అన్ని విడిచిపెట్టేయమంటున్నావు? ఏమీ లేనటువంటి వాళ్ళలాగా తాడు బంగారం లేని వాళ్ళగా ఉండమంటున్నావు ఎందుకు? నేను లోకంలో ఉన్న వాళ్ళు మేడలు కట్టుకుంటున్నారు, నిధులు కట్టుకుంటున్నారు, వాళ్ళు ఫ్లైట్లో తిరుగుతున్నారు, వాళ్ళు ఉదయం టిఫిన్ ఇక్కడ చేస్తే ఇండియాలో మధ్యాహ్నం లంచ్ అమెరికాలో చేస్తున్నారు సార్. మమ్మల్ని ఏమో నువ్వు ఉన్నాయని అమ్మేసేమంటున్నావేంటి నువ్వు? దేవుడు మనల్ని వికారులాగా చూడాలని ప్రభు కోరుకోవట్లేదు. హలో, దేవునికి స్తోత్రం. ఏమీ లేని వారిలాగా, వికారులాగా, దేహి అనేటువంటి అడుక్కునే స్థితిలో మనం ఉండాలని చెప్పని ప్రభు కోరుకోవట్లా. ఆయన అలా కోరుకునే దేవుడు కాదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మనము ఫలించడం ద్వారా ఆయన మహిమపరచబడుతుంది తన తండ్రి నామం. మనం బహుగా ఫలించాలి, మనం అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి, భూమిని నింపాలి, లోపరుచుకోవాలి, మనం అన్ని విషయాల్లో ఫలభరితంగా ఉండాలి. అది దేవుని ఆశ. అలాంటి వాడు మనం అన్ని అమ్మేసేసి వికారంలాగా ఉండమంటాడు. అది భిక్షాటన చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నామని చెప్పని కోరుకుంటాడు. నో. దాని ఆ ఇంటెన్షన్ అయిన ఉద్దేశం ఏంటంటే నీ మనస్సు దేని మీద ఉంది? అబ్రాహాముతో ప్రభు అంటాడు, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొచ్చాడు పెట్టి. స్తోత్రం. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ప్రేమించే ధనాన్ని పక్కకు పెట్టి మొదటిగా నువ్వు ఆయన్ని ప్రేమించు, ఆయన మాట విను, ఆయన ఉపదేశాన్ని విను, ఆయన చెప్పిన నువ్వు చేయగలి.
నువ్వు వ్యసనపడబాకు. నువ్వు దగ్గరే ఉన్నావు, అన్ని ఆజ్ఞలు అనుసరిస్తున్నావు, చక్కగా ప్రార్థన చేస్తున్నావు, దశమ భాగాలు ఇస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కొన్ని క్రమాలు తప్పిపోవడం లేదు, దేవుని సేవకులను గౌరవిస్తున్నావు, చక్కటి ఉపచారం చేస్తున్నావు. కానీ ఒకటే తక్కువైంది. హల్లెలూయా. అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ ఇది చెప్తే మనకు బాగా హల్లెలూయా. అంగట్లోనే ఉన్నాయి కానీ అల్లు నోట్లోనే దరిద్రం ఉంది. దేవుడికి టేబుల్ మీద పంచపక్ష పరమాన్నాలు ఉన్నాయి కానీ నోట్లో ఏముంది? చేదు ఉంది, జ్వరం ఉంటుంది, జ్వరం ఉంది. ఏం ప్రయోజనం? పెళ్ళికి వెళ్తే కొన్ని చోట్ల పెళ్ళికి వెళ్తే అక్కడ పెట్టేటువంటి వెరైటీస్ అండి 36 రకాలు ఉంటాయి. హల్లెలూయా. 36 కాదు, 64 ఉంటాయి. అసలు మనం ఏది తినాలో చూసుకునే సమయానికి అయిపోయింది టైం, అటువంటి పరిస్థితి. కానీ అన్నీ ఉన్నా లోపల జ్వరం ఉండే పరిస్థితి ఏంటి? ఏది తినలేం కదా, ఏది రుచి తెలియదు కదా. మన దగ్గర ఎన్ని మంచి లక్షణాలు ఉంటాయి ఏంటండి, అసలు ఉండకూడదని మనలో ఉంది కదా, అది బయటకు వెళ్ళిపోవాలి కదా. మనము దేవుణ్ణి ప్రేమించుక లోకాన్ని ప్రేమిస్తూ, లోకం వైపు చూస్తూ, లోకంలో ఉన్న మనుషులను బట్టి మనం వ్యసనపడిపోయి, వారి మీద మనం మత్సరపడిపోయి, అసూయ పడిపోయి, మన జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని మనం కృంగదీసుకుంటూ, మన కోసం సిద్ధపరిచిన దాన్ని మనం చేసేసుకుంటున్నాం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవుడి పిల్లల రాత్రి నేను మీతో చెబుతున్నాను మంచి మాట ఏంటంటే, మనలో మనకే తెలియకుండా మనలో తిష్ట వేసుకుని కూర్చున్నవి చాలా ఉన్నాయి. నువ్వు మంచి వ్యక్తివి, నువ్వు చాలా మంచి వ్యక్తివి, నువ్వు బుద్ధిమంతుడివి, బుద్ధిమంతురాలివి, చాలా ప్రేమ కలిగిన వ్యక్తివి, నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు, రావాల్సిన దానికోసమే వచ్చావు, నువ్వు కోరుకోవాల్సిన దాన్ని నువ్వు కోరుకున్నావు, సమయాన్ని ప్రత్యేకించావు, ఆయన ఎదుట ఉండాల్సిన రీతిగానే ఉన్నావు, నువ్వు మోకాళ్ళలోని విధేయతతోనే నమ్మకతోనే నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు, బాగుంది. కానీ ఆయన చెప్పిన మాట ఎదుగులో చేయలేని మనస్సు మాత్రం మనం ఏలుబడి చేసేస్తాం. ఆయన చెప్పిన మాటకు వ్యసనపడి హృదయంలో నొచ్చుకుని నేనే దొరికానా, నాలో ఉన్న తప్పులే దొరికాయా? హల్లెలూయా. ప్రభు అక్కడట ఆ వ్యక్తిని ప్రేమించి చెప్పాడట. ఏంటిదా ప్రేమ? నిత్య జీవమును పొందుకోవాలనే ప్రేమ. యోహాను సువార్త 3:16 వాక్యంలో ఏముంది? ఆయన విశ్వసించి ఆయన సిద్ధపరిచిన, ఆయన కుమారుని ద్వారా సిద్ధపరిచిన నిత్య జీవాన్ని పొందుకోవాలి. చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు, కుమారుని యందు పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను మనకిచ్చినటువంటి వాడు. మనల్ని ప్రేమించి నిత్య జీవం పొందుకోవడం కొరకు ప్రభు వచ్చినటువంటి వాడాయన, తన ప్రాణం పెట్టిన వాడాయన, దాన్ని సిద్ధపరిచిన వాడాయన. మనందరినీ ఎందుకు ప్రేమించాడంటే ఆ నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం. ఇక్కడ కూడా ఈ వ్యక్తిని ఎందుకు ప్రేమించాడంటే నిత్య జీవాన్ని పొందుకోవాలనే. స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ఎప్పుడు కూడా సేవకుని కొరకు కాదు. చెప్పండి, ఎవరి కోసం కాదు? చెప్పాలి. దేవుని వాక్యం ఎవరి కోసం? సేవకుడి కోసం కాదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా దేవుని కోసం కాదు. దేవుడు ఏది మాట్లాడినా, ఏమి మాట్లాడినా మన ఆధ్యాత్మిక జీవితము క్షేమాభివృద్ధి పొంది ఆయన స్వభావము, స్వరూపము మనలో నింపబడగలుగున్నట్లుగా, మనలో పొదగబడగలుగున్నట్లుగా, మనం పోగొట్టుకున్నటువంటి ఆయన పరిశుద్ధత మరలా మనం పొందుకోవడం కోసమే ఆయన ఆశపడుతున్నారు, ఆరాటపడుతున్నాడు. అందుకోసం ఆయన మనం ప్రేమిస్తున్నాడు. చెప్పాల్సిన మాట ఏంటంటే, బాల్యము నుండే భక్తి చేస్తున్నటువంటి వారికి కూడా విడిచిపెట్టలేనిది ఉన్నట్లుగానే మనం బాప్తిస్మం పొంది ఎన్నో సంవత్సరాలు అయిపోతున్నా మార్పు చెందనటువంటి మనస్సుతోనే మన జీవితాలను కొనసాగిస్తున్నాం. మన మాటల్లో మార్పు రావట్లేదు, ఆలోచనల్లో మార్పు రావట్లేదు, క్రియలలో మార్పు రావట్లేదు. విడిచిపెట్టవలసినటువంటి వ్యసనము, విడిచిపెట్టాల్సినటువంటి మత్సరము, విడిచిపెట్టవలసినటువంటి లోకము మీద ఉన్నటువంటి ఆశలు మనం విడిచిపెట్టకుండానే మనము అనుకుంటూ నేను అనుకుంటూ మన జీవితాన్ని కొనసాగించేస్తున్న పరిస్థితులు అవుతున్నాయి. ఒకసారి ఆలోచన చేయండి.
నువ్వు ప్రభువుని అంగీకరించిన తర్వాత నీ జీవితం ద్వారా కనీసం నీ కుటుంబానికి సంతోషం కలిగిందా బిడ్డరా? నువ్వు ప్రభువుని అంగీకరించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ మార్చబడినటువంటి మాట ద్వారా ప్రజలు ఎవరైనా సంతోషించారా? ప్రజలకు ఎవరికైనా మేలు కలిగిందా? ఉపకారం కలిగిందా? ప్రభువు సంతోషించగలిగినట్లుగా ఒక మాట మాట్లాడగలిగావా? నీవు బాల్యం నుండి భక్తి చేస్తున్నావు కదా, బాల్యం నుండి వాక్యం వింటున్నావు కదా, నీ భక్తి జీవితం విషయంలో ప్రభువు ఆనందించగలుగుతున్నాడా? నువ్వే ఆనందిస్తున్నావు మాట్లాడి? నీ మాటల వలన ఎదుటి వారిని అనడం ద్వారా, అది ఎదుటి వారిని తిట్టడం ద్వారా, వారిని నిందించడం ద్వారా నువ్వే ఆనందిస్తున్నావా? మాటలు మారట్లా, మన మాటలు కృపా సహితంగా రుచికరముగా ఉప్పు వేసినట్లుగా ఉండాలి తప్పించి కొంపలు కూల్చేట్టుగా ఉండకూడదు. మన మాటలు చిచ్చు పెట్టేట్టుగా ఉండకూడదు. మన మాటలు కత్తిపోటు వంటి మాటలుగా ఉండకూడదు. మన మాటలు నరహత్య చేసేవిగా ఉండకూడదు. మన మాటలు ఒకరిని మోసపుచ్చేవిగా ఉండకూడదు. మన మాటలు వారి దగ్గర ఉన్నటువంటిది ఏదో ఇచ్చకపు మాటలు మాట్లాడి వారి దగ్గర నుంచి రాబట్టుకునేట్టుగా ఉండకూడదు. ఇవే చెప్పింది మాటలు. స్తోత్రం, హల్లెలూయా. మన మాటలతో మనం మోసపుచ్చుకున్నామా? నువ్వు మోసం చేయవచ్చు, కానీ మరి నీ మాటలతో నువ్వు మోసం చేస్తున్నావా? నువ్వు దేవుణ్ణి కాకుండా నీవు లోకాన్ని ప్రేమిస్తుంటే నువ్వు వ్యభిచరించినటువంటి స్థితిలో కాదా? స్తోత్రం, హల్లెలూయా. నీవు ఈ వేరొక ఉద్దేశం లోపల పెట్టుకుని నువ్వు మాట్లాడుతుంటే ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నదాన్ని ఆశించి దాన్ని దొంగిలించడం కొరకు ఇచ్చకపు మాటలు మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. ఇవి మారాయా? నీవు కొంపలు చిచ్చులు పెట్టేటువంటి, వీళ్ళ మీదకి వాళ్ళకి, వాళ్ళ మీదకి వీళ్ళకి పెట్టి రగిలించి మంట పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు మారాయా? హలో, స్తోత్రం. ఇదేనా? మన మాటలు మారకుండా, మన ఆలోచనలు మారకుండా, మన పనులు, మన పద్ధతులు మారకుండా మనం నిత్య జీవాన్ని కొరకు ఆశ కలిగి ఉన్నప్పుడు ఉపయోగం ఏమీ లేదు సార్. స్తోత్రం. నేను మొన్న 5వ తారీఖున ఫంక్షన్లో ఒక వ్యక్తితో మాట్లాడుతూ వచ్చాను. ఆ మాట్లాడేటువంటి క్రమంలో, ఏంటబ్బాయి నువ్వు చేస్తున్న పని ఏంటి? ప్రార్థన జరుగుతుంది, మరి వాక్యం చెప్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు సెల్ ఫోన్లో అంటే, సార్ నేను బైబిల్ 3 గంటలు చదువుతాను సార్. ఎన్ని గంటలు చదువుతాను? 3 గంటలు చదువుతాను. దేవుడికి స్తోత్రం చెప్పాను. నువ్వు బైబిల్ 3 గంటలు చదువుతావు, బాగానే ఉంది. కానీ వాక్యము చెబుతున్న సందర్భంలో నువ్వు చేస్తున్న పనిని నీ చుట్టూ ఉన్నవాళ్ళు చూస్తున్నారుగా. నీ చుట్టూ ఉన్నవాళ్ళు చూస్తున్నప్పుడు వాక్యం చెబుతుంటే ఈ వ్యక్తి లోకంలో ఉన్నటువంటి దానిని పోగేసుకుంటున్నాడని చెప్పని అనుకుంటా. నువ్వు 3 గంటలు చదువుతున్నావు, 33 గంటలు చదువుతున్నావు, వాళ్ళకి తెలియదుగా, తెలుస్తుందా? ఇప్పుడు నువ్వు 3 గంటలు వాక్యం చదివినా నీవు చేసిన పని ద్వారా మొత్తం అంతా కూడా ఏమైపోతుంది? శూన్యం అయిపోతుంది కదా. హలో, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? నేను చెప్పిన మాట వాస్తవమా కదా? నువ్వు ఊరంతా తిరిగి చక్కగా మంచి పాలు సంపాదించావు, చాలా చిక్కటి పాలు, అస్సలు నీళ్ళే కూడా కలవకున్నటువంటి ఫ్రెష్ పాలు సంపాదించావు, కడవడి సంపాదించావు. లాస్ట్ మినిట్కి వచ్చేసరికి పైనుంచి విషపు చుక్క పడే స్థానంలో దాన్ని పెట్టావు. ఆ కడిబిడి పాలలో ఒక్క విషపు చుక్క పడింది, ఒక్క చుక్కే. తాగుతావా? ఆ ప్రయాస అంతా పోయింది, అన్ని పాలు పోయాయి, నీ చెమట, నీ కష్టం, నీ సమయం అన్నీ వృధా. ఈ వ్యక్తి కూడా బాల్యం నుండి కూడా మంచిగా సంపాదించుకున్నాడు, మంచి చిక్కటి పాల వంటి భక్తిని సంపాదించుకున్నాడు. కానీ వ్యసన పడటం ద్వారా తన జీవితాన్ని తను కీడు తెచ్చుకున్నాడు, జీవాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడి మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యము వెల్లడి అవుతున్నప్పుడు ఇది నా కోసమే, నాలో మార్పు కోసమే, నా జీవితాన్ని చక్కదిద్దడం కోసమే, నా కోసం సిద్ధపరిచిన మేలు నేను స్వతంత్రించుకోవడం కోసమే, నేను ప్రభు వంటి వాడిగా మార్చబడి ప్రభు రాజ్యానికి చేర్చబడడం కోసమే నాతో మాట్లాడుతున్నాడు అనుకోవాలి. కానీ నా కోసమే చెప్తున్నాడు పాస్టర్ గారు, నన్నే టార్గెట్ చేసి చెప్తున్నాడు పాస్టర్ గారు. ఇంకా పాస్టర్ గారికి ఇంకా పనేమి లేదు. స్తోత్రం. నిజం చెప్తున్నాను, పాస్టర్ గారికి ఉన్న పని ఒకటే,
అప్పగించినటువంటి వారిని ప్రభు రాజ్యానికి సిద్ధపరచడం తప్ప వేరొక పని చేస్తోంది. హల్లెలూయా. పరిచర్య ప్రారంభించిన దగ్గర నుంచి నేను మీద ఎట్లా ఉన్నాను మీకు తెలుసు. డబ్బు సంపాదన కొరకు వాకింగ్ చెప్తున్నాను, లేదా ఒకరి మెప్పుకోలు కోసం, ఒకరి సింపతి సానుభూతి కోసం వాకింగ్ చెప్తున్నాను, లేదు దేవుని రాజ్యానికి సిద్ధపరచడం కోసం వాకింగ్ చెప్తున్నాను మీకు తెలుసు. తెలియాలి కూడా. దేవునికి స్తోత్రం. డబ్బు పోగు చేసుకోవడం కొరకు నేను ప్రయాసపడలేదు. నా ప్రయాసంతా కూడా నా ప్రభు రాజ్యంలో నేను ఉండడం కోసం. ఆమె నాకు అప్పగించినటువంటి వారిని ప్రభు నా కోసం సిద్ధపరచడం కోసమే. అది కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు కష్టంగా అనిపించవచ్చు, బాధగా అనిపించవచ్చు. కానీ డాక్టర్ గారు ఆపరేషన్ చేసేటప్పుడు బాధగా ఉంటుందా, నొప్పిగా ఉంటుందా, హాయిగా ఉంటుందా చెప్పాలి. హల్లెలూయా. బాధగా ఉన్నా, భరించలేని బాధగా ఉన్నా, తట్టుకోలేంత భయం ఉన్నా, ఒళ్ళంతా టెన్షన్ వచ్చి బీపీ రేజ్ అయిపోయి, కొన్ని సందర్భాల్లో బీపీ ఫాల్ అయిపోయి, డౌన్ అయిపోయి, చల్లబడిపోయి ఒళ్ళంతా ఆయన ఆపరేషన్ చేయించుకోవాలా. హల్లెలూయా. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 70 సంవత్సరాలు చచ్చిపోవా? అసలు మీ సంగతి పక్కకి పెట్టండి. నేను చచ్చిపోనా ఎందుకంటే పాస్టర్ గారు పోనీ అని చెప్పి అనవసరంగా వచ్చేది వాళ్ళు నన్ను చంపేస్తున్నాడు, చచ్చిపోతామని చెప్పానండి. అందులో చచ్చిపోతాం. కాకపోతే ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక ఇది ఒక పరుగు పందెం కదా. ఈ పరుగు పందెంలో గోలు వేగంగా పరిగెత్తేసి రెండు వెళ్ళిపోతాడు బహుమానం కోసం. హల్లెలూయా. కొంతమంది నిదానంగా పరిగెడతారు. అందరూ పరిగెత్తారు, అందరూ గోల్ చేస్తారు. ఇవాళ కాదు, రేపు కాదు, ఇంకో రోజు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి డాక్టర్తో ఆపరేషన్ చేసుకుని ఆరోగ్యాన్ని పొందుకుని చచ్చిపోతాం. సరే, ఆపరేషన్ పక్కకు పెట్టాను. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఆయన చేతి స్పర్శ ద్వారా ఆరోగ్యాన్ని పొందుకుని చచ్చిపోతాం. కానీ చచ్చిపోయిన సమయానికి, చచ్చిపోయిన తర్వాత ఆయనతో ఆయన దగ్గర ఉండాలంటే ఒకటే స్తోత్రం, ఆయన కోరుకున్నట్లుగా, ఆయన ఉపదేశించినట్లుగా ఆ ఉపదేశానికి వ్యసన పడిపోకుండా, ముఖం చిన్నపుచ్చుకోకుండా మనము ఆయనను నమ్మి, ఆయనను బట్టి సంతోషించి, మన పనులను, మన జీవితాన్ని ఆయనకు అప్పగించి ఆయనతో నడవగలిగితేనే మనం ఆ నిత్య రాజ్యాన్ని పొందుకోగలం. స్తోత్రం. అది అప్పణంగా ఇచ్చేదండి దేవుడు. పరలోక రాజ్యం ఊరే ఇచ్చేస్తారనుకుంటారా? రేషన్ కార్డు ఊరే ఇస్తారా? డబ్బులు ఊరికేదా? డబ్బులు ఉన్నట్టే ఆయన చెప్తారు కదా. ఆయన చక్కగా మరి గుళ్ళు పెట్టి ఎంత నున్నగా ఉంటుందో, అది ఎంత నున్నగా ఉంటే కూడా బాగుంటుంది. ఈ సగం ఉండి ఈ సెకండ్ షో సినిమా హాల్లో ఉన్నటువంటి ఎన్నికలాగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అప్పుడు డబ్బులే ఊరే రానప్పుడు పరలోకం ఎట్లా వస్తుంది సార్? డాక్టర్ గారే నువ్వు 500 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు పెట్టకుండా నీకు ఆ చెయ్యి పట్టుకున్నప్పుడు నీకు పరలోకం ఎట్లా వస్తుంది సార్? హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి పద్యం చేయకుండా నీకు ఆరోగ్యం రానప్పుడు పరలోకం ఎట్లా వస్తుంది సార్? ఆయన చెప్పినట్టుగా చేయకపోతే ఆ నిత్య జీవాన్ని పొందుకోవడం కొరకే వచ్చి ఆయన చెప్పినట్టు చేయకుండా నువ్వు ఇస్తే ఇవి లేకపోతే లేదు అంటావా? ఏమండి, మరి మాటలు అవసరమా? నువ్వు ఇస్తే ఇవి లేకపోతే లేదు అని అంటావు సార్ అని దేవునికి స్తోత్రం. ఈ మనిషి అదే అన్నాడు. ఈ మనిషి తన క్రియల ద్వారా ముఖం చిన్నబుచ్చుకుని, వ్యసన పడిపోయి, బాధపడిపోయి, స్తోత్రం, జీవితకాలం ఇంత కష్టపడి సంపాదించింది అని అన్ని ఇచ్చేయమంటాడు. ఇక్కడ దేవుడు ఆస్తి కోరుకోవాలి. ఆయన గుప్పిలు విప్పితే సర్వ జీవుల కోరికలు తెచ్చుకోవాలి. అట్లాంటి ఇది ఆస్తి ఎంత? హల్లెలూయా. నేను చెప్పాను, అవసరాలు వేరు. చెప్పండి, అవసరాలు వేరు అని నాతో పాటు. అవసరాలు వేరు, కోరికలు వేరు. అమ్మ నీ కోరిక ఏంట్రా అంటే ఏం చెప్తాను? ప్రతిష్ట అమ్మా పర్లేదు చెప్పు. ఆ మెడికల్లో నువ్వేమవ్వాలి? ల్యాబ్ టెక్నీషియన్గా ఫస్ట్ ర్యాంక్లో కాలేజీలో ఫ్రీ సీట్ కొట్టి చేయాలి. ఆ తర్వాత అక్కడ మంచి స్థానంలో ఉండాలి. అమ్మ ప్రతిష్ట నీ కోరిక ఏం చెప్పమ్మా? అమ్మా మంచి జాబ్. సరే, ఈరోజు నీ అవసరం ఏంటి? ఇప్పుడు ఇది ఎలాగానే అవసరం ఏంటి? ఇది 4 గంటలు చేయాలి. ఇది అవసరత. ఏది? ఈ దైనందిన జీవితంలో
తినడం, తాగడం, బట్ట కట్టుకోవడం, మనం ఉండడానికి నీడ ఉండడం, ఇవి డైలీ నీడ్స్. వీటిని ఏమన్నారంటే అవసరతలు అన్నారు. కోరికలు ఏమన్నారంటే అవి మనకి మించినవి. స్తోత్రం. కానీ మన ప్రభువు అవసరత ఒక్కటే తీర్చట్లేదట, గుప్పిలు విప్పితేనే సర్వజీవుల కోరికలు తీరుస్తున్నాడు. అలాంటి ఆయనకి నీ ఆస్తి ఎందుకు? ఆయన ఆస్తి కోసం అడుగుతున్నవాడు కాదు, ఆస్తిని ప్రేమిస్తున్న మనస్సు ఏంటో తెలుసుకోవడం. ఆస్తిని ప్రేమిస్తున్నావా, ఆయన్ని ప్రేమిస్తున్నావా? నీ మనస్సు దేని మీద ఉంది? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆయన మాటగా, ఆయన ఉపదేశానిక, ఆయన ప్రాణం వంటి సిద్ధపరిచిన నిత్య జీవానిక? దేనికి నీ ప్రాధాన్యత? నువ్వు దేనికోసం వచ్చావు? దేనికోసం వెంపడలాడుతున్నావు? దేనికోసం అన్ని విడిచిపెట్టి వచ్చి ఆయన ఎదుట గుమ్మనంగా కూర్చుని చక్కగా వింటున్నావే. నీవు ఇక్కడ విని బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు నచ్చినట్లుగా బ్రతికేసేసి నిత్య జీవాన్ని పోగొట్టుకోవడం కోసం కాదు నాన్న. ఇది టైం పాస్ కోసం కాదు, ఇది హరికథ కాలక్షేపం కోసం కాదు. నువ్వు చక్కగా ఇల్లు విడిచిపెట్టి వస్తున్నావు. తాళం వేసి ఉంటే, ఏ ఇంటికైనా తాళం వేసి ఉంటే ఇంకేం పూజ చేస్తారు చెప్పండి? తాళం వేసిందా లేదా చూసుకున్నా, తాళం వేసిందే అంటున్నారు, అయిపోతుంది. దాన్ని కూడా విడిచిపెట్టేసేసి ప్రభు దగ్గరికి వస్తున్నావు. శభాష్, అలాగన్నా అని చెప్పని తాళం వేసి రావాకండి, ఏ కూడా రావాకండి. స్తోత్రం. తాళం తీసుంటే ఇంకా అది సులువు అవుతుంది. అలాగని చెప్పని అసలు రాకుండా ఉండబాకండి. ప్రభు మిమ్మల్ని దీవించుగా. నేను చెప్తుంది మీ మంచి మనస్సును బట్టి చెప్తాను, మీ ఆశను బట్టి చెప్తున్నాను. మీరు అన్నీ విడిచి, అన్నీ మరిచి, అన్నీ పక్కన పెట్టి ప్రభువు చేసే కార్యాల కోసం, ప్రభువు ఇచ్చే నిత్య జీవం కోసం వస్తున్నావు. చాలా బాగుంది. కానీ ఆయన మాటకు నువ్వు లోబడుతున్నావు. రోజున చెప్తున్నాను, ఫస్ట్ థింగ్, ఆయన మాటకు నీలో వ్యసన పడే తత్వం ఉందా, లోబడే తత్వం ఉందా? మనం ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోవాలి. అందుకని ఏ విడిచిపెట్టమంటున్నాడు? అని ఏ విడిచిపెట్టమంటున్నాడు? నీ మాటల ద్వారా కావచ్చు, నీ క్రియల ద్వారా కావచ్చు వ్యభిచారం జరగడానికి వీలు. నీ మాటల ద్వారా కావచ్చు, నీ క్రియల ద్వారా కావచ్చు దొంగతనం జరగడానికి వీల్లేదు. నువ్వు ఇతరులను మోసపుచ్చే అనుభవం ఉండడానికి వీల్లేదు. ఎదుటి వారిని నరహత్య చేసే పని లేదు. సార్, నేను ఇవన్నీ చేయట్లేదు సార్, నేను వ్యభిచారం చేయట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు, నేను నరహత్య అంతకంటే చేయట్లేదు. నరహత్య ఎందుకు చేయట్లేదు? సూటిపోటి మాటలతో, కత్తిపోటు వంటి మాటలతో నిలువున జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి ఆ మాటలు కత్తిపోటుల గుండెల్లో దిగబడుతుంటే, కత్తి ఒక్కసారి పొడుతుంది కానీ నీ మాట జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి పొడుస్తుందిగా. కత్తి ఒకరోజే చంపేస్తుంది కానీ నీ మాటలు ప్రతిరోజు చంపుతున్నాయిగా. నీ లాగన మాటల చేత, ఇచ్చకపు మాటల చేత మనుషులను మోసపుచ్చి నీకు కావాల్సింది ఏదో నువ్వు సంపాదించుకుని పబ్బం గడిపేసుకునే పరిస్థితులు ఉన్నాయిగా. ఇది మోసం కాదు. నీ మాటల చేత మోసం చేయకపోవచ్చు. అంటే ఇది ఉన్నది లేదుగా చూపించి అన్యాయం చేసి ఏదో టోపీ పెట్టి, అది కాదు. దొంగతనం చేస్తున్నావుగా. దేవునికి ఇవ్వవలసిన సమయం దేవుడితో గడపక, స్తోత్రం. దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వక, దేవునికి ఇవ్వవలసిన మహిమ దేవునికి ఇవ్వక, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వక, స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతున్నాను. ఇవన్నీ నీకు తెలుసు కదా నాన్న? తెలుసు సార్, తెలుసు. కానీ నీ మనసు ఎక్కడుంది? నీ మనసు ఎక్కడుంది? నీ మనసు దేని మీద ఉంది? నీ మనసు ఎవరి మీద ఉంది? నీ మనసు ఏది కోరుకుంటుంది? నువ్వు పరిశీలన చేసుకోగలగాలి. స్తోత్రం. ఒక మంచి మాట చెప్తున్నాడు, నాకు వినండి. దేవుణ్ణి ఎరుగక నరకానికి వెళ్ళే వాళ్ళకంటే దేవుణ్ణి ఎరిగి ఉండి నరకానికి వెళ్ళే జాగ్రత్త ఎక్కువైపోతుంది రోజు. తెలుసా మీకు ఆ విషయం? మీకు అర్థమవుతుందా? మీకు తెలిసిందా? హలో, హల్లెలూయా. దేవుణ్ణి ఎరుగక నరకానికి వెళ్ళే జాబితా కంటే దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా నరకానికి వెళ్ళిపోతున్న జాబితా ఎక్కువైపోతుంది. ఇలాగే వ్యసన పడుట ద్వారా, ఆయన కోరుకున్నట్లుగా కాకుండా మనకు నచ్చినట్లుగా బ్రతికేయడం ద్వారా. అంతేకాదు, వ్యసనము మనుషుల మీద వ్యసనము, ఇది దేవుని మీద కూడా వ్యసనం. ఎవరి మీద వ్యసనం చెప్పండి? ప్రేమ చూపించే దేవుని మీద, దేవుని బోధ మీద, మనుషుల మీద ఈ వ్యసనం ఉండడం ద్వారా
భయంకరమైన కీడు మనం తెచ్చుకుంటున్నాం, జీవాన్ని పోగొట్టుకుంటున్నాం, మరణాన్ని కూడా తెచ్చుకుంటున్నాం. మీకు అందరికీ తెలిసినటువంటి ఉపమానం, యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఉపమానం మీకు క్లుప్తంగా మీకు అర్థం కావడం చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి అందరూ రండి, లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుండి 32 వరకు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవగలిగిన వాడు చదవండి. హల్లెలూయా. మీరు తలలు పైకెత్తి నాకు చెప్పే మాటలు ఆలోచించాలి, ఎందుకంటే మన సమయం చాలా లేదు. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వరకు. అక్కడ ఉన్నటువంటి స్టోరీ మనకు అందరికీ తెలుసు. ఏంటిది అని అంటే, ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకుల్లో చిన్నాడు ఎవరు చెబితే విన్నాడో, ఎలా ప్రోత్సహించబడ్డాడో తెలీదు. తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నా ఆస్తి నాకు ఇచ్చేసి, నేను నీ చేతి కింద ఉండడం ద్వారా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా అభివృద్ధి ఆగిపోతుంది, నాకు ఫ్రీడమ్ లేదా, నేను మనిషిని కాదా, నాకంటూ ఒక ఆలోచన ఉండవా, నాకంటూ ఒక అభిప్రాయం ఉండదా, ఇక ఎంతసేపు నా మీద నీ పెత్తనమేనా, నువ్వు చెప్పినట్టుగా చేయాల్సిందేనా, లేదు నా డబ్బు, నాకు రావాల్సిన ఆస్తి అంతా కూడా నాకు ఇదే హ్యాండ్ నుంచి వచ్చి తిరిగి ఆస్తి. హల్లెలూయా. సంపాదించాడా? కొన్ని రెక్కల ముక్కలు చేసుకుని ఏమన్నా కాస్త పోగేశాడా ఆస్తి? స్తోత్రం. నా ఆస్తి నాకు ఇచ్చేయి చెప్పని దౌర్జన్యంగా తండ్రి మీద తిరగబడి వెళ్ళి అడిగాడు. తండ్రి ప్రేమ కలిగాడు, నాన్న ఈ ఆస్తి అంతా నీకోసమే కదా, నేను కష్టపడుతున్నా, నేను ఏది చేసినా నీకోసమే కదా నాన్న, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, ఎందుకు అట్లా ఆలోచన చేస్తున్నావు, నువ్వు నా సంరక్షణలో ఉండడం ద్వారా, నా గాడి ఉండడం ద్వారా నీకు మేలు కదా అని ఎంత చెప్పాడు, నచ్చ చెప్పాడు. పిల్ల నువ్వు ఇస్తావా చేస్తావా అన్నాడు. సరే నీకు అంత కష్టంగా అనిపించినప్పుడు ఎందుకు కదా అని చెప్పని ఆస్తిని పంచి ఇచ్చేసాడు. ఆస్తిని పట్టుకుపోయి ఏం చేశాడు, వేశ్యలతో తినేసేసాడు. దాని స్నేహితులతో కలిసి, వేశ్యలతో కలిసి తన దుర్వ్యాపారం చేసేసి తన ఆస్తిని అంతా కూడా పాడు చేసేసుకున్నాడు. ఇప్పుడు ఏం లేదు, తినడానికి తిండి కూడా లేదు, ఇప్పుడు చేయడానికి ఉద్యోగం లేదు, కానీ ఏముంటుంది చెప్పండి, ఆకలి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఏమున్నా లేకపోతే ఆకలి మాత్రం టయానికి గంట మాత్రం పడుతుంది, అంతేనా కొడతాను. అంటే నాకు ఆకలి లేదండి, నేను ఆ సన్నం తిన్నాను కదా, వాళ్ళు ఉన్నారు కదా, నేను గాలి తింటానండి అన్నవాడు. హల్లెలూయా. నిజమేనండి, గాలి తిన్నవాళ్ళు చాలా మంది నాకు తెలుసా మీకు, బైబిల్లో ఉన్నారు. ఎఫ్రాయిం అంటే గాలిని తింటున్నాడట, తెలుసా మీకు? బైబిల్లో ఉంది అన్నమాట. ఎఫ్రాయిం అచ్చంగా గాలిని తింటున్నాడట, ఆ గాలి వేరు లేదు. స్తోత్రం. తినడానికి తిండి లేదు, అక్కడ కూర్చుని పందులతో కలిసి ఆ పొట్టును నింపుకోవడం వల్ల ప్రయత్నం చేసిన అది కూడా దొరకలేదు. బాధపడిపోయాడు. అరే అనవసరంగా నా తండ్రి చెప్పిన మాట నేను ఏం చేశాను, వెళ్ళలేదు, త్రోసేసాను. ఆస్తి కూడా నేను తెచ్చేసుకుని ఉన్నదంతా కూడా అవజేసేసుకున్నాను. ఇప్పుడు చేతిలో చిన్న చిల్లి గవ్వ కూడా లేదు. కనీసం నా ఇంట్లో ఆయన కొడుకుని నాకు ఆకలేస్తుంది, నాకు తినడానికి తినలేదు, కానీ నా ఇంట్లో నా తండ్రి ఇంట్లో పనిచేసే దాసులకి, పనివారికి 3 పూట్ల చక్కగా కడుపు నిండా తిండి ఉంటుంది. చిచ్చి పాడుపడుతూ సర్లే ఏదైతే ఏమైంది, నా తండ్రి ప్రేమ కలిగి తింటాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాను, తండ్రి నన్ను క్షమించు, నీకు పరలోకానికి వ్యతిరేకంగా పాపము చేశాను, నన్ను క్షమించు, నన్ను అంగీకరించు, కుమారుడిగా కాదు కానీ పనివారంలో ఒకరిగా పెట్టుకో అని చెప్పి అడుగుతానని చెప్పి అనుకుని లేచి వెళ్ళిపోయింది. దూరాన వస్తున్న కుమారుడు చూసి తండ్రి పరుగు వెళ్ళి మెడ మీద పడి ముద్దులు పెట్టుకుని కౌగిలించి దగ్గర తీసుకొచ్చాడు. చేసిన పని ఏం చెప్పండి, అందరూ పెట్టాడు, చెప్పులు తొలగించాడు, మంచి వస్త్రం చేయించాడు, చక్కగా లక్షణాలు శుభ్రం చేయించి చక్కగా చేసి విందు చేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. విందు చేస్తున్నాడు. విందు చేసే సమయానికి పెద్ద కొడుకు లేడు. పెద్ద కొడుకు ఎక్కడున్నాడు అంటే పొలంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడు. ఈ నాట్యాలు, తంపురలు, ఈ ఆడంబరం, ఈ సంతోషం అంతా కూడా జరిగేసరికి అప్పుడే వస్తున్నాడు, వచ్చాడు. ఏం జరుగుతుంది లోపల అని అంటే, మీ తమ్ముడు వచ్చాడు, మీ తమ్ముడు వచ్చాడని చెప్పి మీ నాన్న గొప్ప విందు చేశాడు, సో చాలా ఆడంబరంగా అట్టహాసంగా చేశాడు అని చెప్పని చెప్తే, చదవండి ఒకసారి ఆ మాటలు చూద్దాం ఒకసారి.
25వ వాక్యం నుంచి చదువుదాం ఇప్పుడు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండిను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చాడు, అతడు తన యొద్దకు క్షేమంగా వచ్చాడని నీ తండ్రి క్రొవ్విన దూడను వధించిననెను. అయితే అతడు కోపపడి వ్యసనపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. స్తోత్రం. హల్లెలూయా. ఎవరితడు? తండ్రి దగ్గరే ఉన్నటువంటి వాడు. ఎవరి దగ్గర ఉన్నవాడు? తండ్రి అప్పగించిన పనిని చక్కగా చేసేటువంటి వాడు. పొలంలోనికి వెళ్ళి చక్కగా పనిని చక్కబెట్టుకుని వచ్చినటువంటి వాడు. తండ్రి ఇస్తేనే తీసుకునేటువంటి వాడు. తండ్రి పెట్టిందే తినేటువంటి వాడు. అంత చక్కగా ఉన్నవాడు. ఆ మాటలు అతను మాటలు చూద్దాం చూడండి. అందుకు అతడు, నేను చదువుతున్నాను, తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవిస్తున్నానే, నీ దగ్గరే ఉన్నానే, నీతో పాటే ఉన్నానే, నువ్వు చెప్పింది నీ ఆజ్ఞను నేను ఎప్పుడూ కూడా మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎప్పుడు కూడా ఒక మేక పిల్లనైనా కూడా ఇచ్చావా? ఇవ్వలేదు. నేను సంతోషపడినట్లు నాకు ఎన్నడూ ఒక మేక పిల్లనైనా ఇవ్వలేదు. వారు చేసిన పని ఏంటి? అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు తిరిగి రాగానే ఏం చేసావు? నువ్వు విందు చేసావు, క్రొవ్విన దూడనికి వధించావు, విందు చేసావు అని చెప్పని వ్యసన పడిపోయిన వాడైపోయాడు. స్తోత్రం. ఇంతకీ ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని దగ్గరే ఉన్నామని అనుకుని వ్యసన పడిపోయి ఆజ్ఞలను అనుసరిస్తున్నవాడే, తండ్రి ప్రేమలో ఉన్నవాడే, ఉపదేశంలో నడుస్తున్నవాడే, అప్పగించిన పనిని చక్కగా చేస్తున్నవాడే వ్యసన పడి కోపపడిపోయిన కారణం చేత ఆశీర్వదించబడిన వారు ఉండే స్థలంలోనికి, సంతోషించే వారు ఉండే స్థలంలోనికి రాలేక బయట నిలిచిపోయాడు. కానీ తండ్రి ప్రేమ కలిగినట్టు ప్రేమించి మళ్ళా వెళ్ళాడు. బతుకుడు ఆడుతున్నాడు. నా లోపల రానా, నువ్వు పెద్దవాడు కదా, నాదంతా నీదే కదా, వాడు తప్పిపోయి వచ్చాడురా, వాడు తప్పు తెలుసుకుని వచ్చాడురా. సో నువ్వు నాతోనే ఉన్నావు, నాదంతా నీదే కదా, నాదంతా నా సొత్తు అంతా నీదే కదా, ఎందుకు అలా వ్యసన పడుతున్నావు అని అంటే, నువ్వు నాకు ఏ రోజున ఇచ్చావా? అడిగిచ్చావు. నువ్వు బయట ఉన్నవాడు బాగా డెవలప్ అవుతున్నాడు, బయట ఉన్నవాడు బాగున్నాడు, దేవుడు లేనాడు బాగున్నాడు, అసలు దేవుడు లేడన్నవాడు మేడల మిద్దెలు కడుతున్నాడు, నువ్వు నాకు ఇచ్చావా అని చెప్పని వ్యసన పడిపోయి వాళ్ళను చూసి అసూయ పడిపోయి మచ్చన పడిపోయి ప్రభువు చేసే మేలును ఆయన సిద్ధపరిచిన నిత్య జీవాన్ని చేజార్చుకుంటున్న జనాంగము. వాస్తవానికి ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఎవరు చెప్పండి? హలో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పిపోయిన ఎవరు చెప్పండి? నిద్రపోయినాడు. ఇంత వాక్యం తప్పిపోయాడు. స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించునుగా, ప్రభువు మీ నేత్రాలు తెరచునుగా, మీ మనోనేత్రాలు తెరచునుగా. హల్లెలూయా. మీ నిద్ర దూరం చేయునుగా. వాక్యం మీద వాళ్ళు తిట్టుకునేది. ప్రభుకి స్తోత్రం. రాత్రి కమ్మగా పడుకోవాలి, సుఖంగా పడుకోవాలి, చురుకుగా ఉదయాన్నే. కానీ దేవుని మందిరంలో మాత్రం గొప్పకూడదు. హల్లెలూయా. సాధారణ ఎప్పటికీ ఈ ఇద్దరు కుమారులలో తప్పిపోయిన వాడు చెప్పాలి. మరి చిన్న కుమారుడు అంటారండి మీరు, మరి లోకమంతా చిన్న కుమారుడు అంటారండి, మీరేంటి పెద్ద కుమారుడు అంటారు? ఏది రైట్ చెప్పండి, అది చెప్పేదాకా నేను విడిచిపెట్టాను. హల్లెలూయా. ప్రభు మన నుంచి కోరుకుంటుంది, బిడ్డను వ్యసన పడిపోయి దారి తొలగిపోయి నీ జీవితాన్ని పాడు చేసేసుకున్నావు. తప్పు తెలుసుకుని సరి చేసుకుని ఆయనతో ఉండడం కొరకు ప్రభు ఇష్టపడుతున్నాడు. కానీ దగ్గరే ఉన్నామని అనుకుంటూ దూరం అయిపోతుంటే వారిని చూసి బాధపడిపోయి బ్రతికిపోతున్నా. అలా చేయబాక అని బ్రతిమలాడి నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోబాక.
నీ సంతోషాన్ని పోగొట్టుకోబోతున్నానా అని చెప్పి నీ బ్రతిమలాడుతుంటే ఆ ప్రేమ అలుసైపోయి ఇదిగో ఈ యవనస్తుని వలనే జీవితాన్ని మనస్సును నొచ్చుకొని ముఖం చెన్నపుచ్చుకొని బయటే ఉండిపోతున్నటువంటి వారు లోపల ఉండాల్సిన వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. లోపలే ఉన్నామని అనుకుంటూ బయటికి వెళ్ళిపోతున్న వాళ్ళు కోపంలోనే ఉన్నారు. ఈరోజు నువ్వు ఏం చేయాలి? దేవుని మాటను, దేవుని ప్రేమను, ఆయన నిన్ను బ్రతిమలాడి చెబుతున్న మాటను నువ్వు పెడచెవిని పెట్టి నిర్లక్ష్య పెట్టి నువ్వు దగ్గరే ఉన్నావని అనుకుని దూరం అయిపోతున్నావా? లోపలే ఉన్నాను అనుకుని బయట ఉంటున్నావా? నీవు జీవంలో ఉన్నాను అనుకుని నిత్య జీవానికి ప్రయాణం చేస్తున్నానని, ఆయన రక్తము శరీరంలో చేయించడం ద్వారానే నిత్య జీవాన్ని పొందుకుంటామన్న మాటను నేను స్వతంత్రించుకుంటున్నాను అనుకుని అది పోగొట్టుకుంటున్న స్థితిలో ఉన్నావా? లేక ఆ నిత్య జీవాన్ని సంపాదించుకునే స్థితిలో ఉన్నావా? రాత్రి నీవు వ్యసనపడుతున్నావా? అసరపడుతున్నావా? నీ ముఖాన్ని చిన్నబుచ్చుకుంటున్నావా? దేవుని వాక్యాన్ని లోబడక హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? స్తోత్రం. రాత్రి నీవు పరిశీలన. నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ మాటలతో నువ్వు ఏం చేస్తున్నావు? నీ మాటలతో ఎదుటి వారిని కడుతున్నావా? ఎదుటి వారిని దగ్గర చేస్తున్నావా? ఎదుటి వారిని దూరం చేస్తున్నావా? నీ మాటల చేత దూరం అయిపోయిన వారు సైతం కూడా ఐక్యపరచబడుతున్నారా? సమాధానపరచబడుతున్నారా? లేనిపోని మాటలు చెప్పి ఉన్నదానిని వక్రీకరించి నువ్వు సమాధానంగా ఉన్న వారిని సైతం కూడా దూరం చేస్తున్నావా? నీ సమాధానాన్ని, నీ సంతోషాన్ని దూరం చేసుకుంటున్నావా? సమాధానము, సంతోషం ఇచ్చే యేసయ్య దగ్గరే ఉండి, తండ్రి దగ్గరే ఉండి ఏం పోగొట్టుకున్నాడు? ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, సంతోషం పోగొట్టుకున్నాడు, తండ్రితో సమాధానం పోగొట్టుకుంటున్నాడు. స్తోత్రం. నువ్వే స్థితిలో ఉన్నావు? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఏ మాటను ప్రేమిస్తున్నావు? ఏ మాటకు నువ్వు లోబడుతున్నావు? రాత్రి మనం పరిశీలన. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమైనటువంటి వాళ్ళందరూ రెండు చేతులు తాగేది ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైపోయిందన్న వాళ్ళు ప్రభుకు స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని దీవించుగా. అర్థమైంది కానీ అర్థమైపోలే. అర్థమైతే సంతోషం, కానీ అర్థమైపోతేనే ప్రమాదం. అర్థమైపోతేనే ప్రమాదం. అర్థమైపోతేనే ప్రమాదం. స్తోత్రం. అర్థమయ్యునుగా అది మన జీవితానికి అప్లై చేసుకుందుముగా. దేవుని వాక్యం హృదయ లోతుల్లో భద్రపరుచుకుందుముగా. దానికి అనుగుణముగా మన జీవితాన్ని చక్కదిద్దుకుందుముగా. ప్రభువు కోరుకున్నట్లుగా, ప్రభు ఉపదేశించినట్లుగా తన ప్రాణం నుండి తన రక్తమును ఆఖరి రక్తపు బొట్టు వరకు ధారపోసి తాను సిద్ధపరిచిన నిత్య జీవాన్ని పొందుకుందుముగా. దాని కొరకే వచ్చి దాన్ని పోగొట్టుకొనకుండా దానిని సంపాదించుకుందుముగా. ఆమె రాత్రి దేవుని వాక్యం వెలుగులో ఒక్కసారి మనం జీవితాల్లో ఎలా ఉన్నాయి మనం పరిశీలన చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మంచి దేవానికి అందరూ మోకరించలేని వాళ్ళందరూ మోకరించారు. మీరు దేవుని కోసం శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచారు, ఉన్నతమైన వాటిని సిద్ధపరిచాడు, నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. నువ్వు మౌనంగా ఉండదు. కొంత సమయము మనం నువ్వు ఏడుస్తావో, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ రాత్రి నువ్వు హృదయపూర్వక దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని పోగొట్టుకుంటే ఇంతకాలము చేసిన భక్తి వృధా అయిపోతుంది నాయనా. నేను సంపాదించుకున్నవన్నీ వృధా అయిపోతాయి. నేను చేసిన భక్తి నిష్ఫలమైపోతుంది నాయన. నేను నీ వాక్యానికి నేను మనసు నొచ్చుకునే పరిస్థితి కాదు, కానీ విధేయత చూపించగలిగిన మనసు నాకు దయచేయండి. నీ మీద తిరుగుబడకుండా అయ్యా నీకు లోబడే మనసును దయచేయండి. అయ్యా ఇచ్చటపు మాటలు తొలగించు, ఉన్న సమాధానాన్ని పాడు చేసే మాటలు తొలగించు, నరహత్య చేసే మాటలు తొలగించు నాయన. నీవు కోరుకున్నట్లుగా నా మాటలు మార్చుకుని, నా జీవితాన్ని మార్చుకుని, నా మనసు మార్చుకుని లోకాన్ని ప్రేమించుగా నిన్నే ప్రేమించే మనసు నాకు దయచేయదయా. దేవా మీకు స్తోత్రాలు స్వామి. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. అందరూ లేచి నిలబడతాం. మన స్థలాల్లో అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. దేవా దేవా దేవానికి ఈ రాత్రి నీవు ప్రేమతో మీరు నాతో మాట్లాడుతున్నాను. అతన్ని ఆ యవనస్తుడు నువ్వు ప్రేమించి నువ్వు చెప్పావు. నీకు ఒక్కటి కోరిక ఉంది. వీళ్ళని జీవితాలన్నీ మంచి సుగుణాలు ఉన్నాయి. నువ్వు యోగ్యమైన వ్యక్తివే. నువ్వు చక్కగా నిందబడి